శ్మశానాలు ఆక్రమించి చాలా మంది ఇల్లులు కట్టేస్తున్నారు, శ్మశానం లోపల కూడా కట్టేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? శ్మశానం లోపల కట్టే వాళ్ళకి ఎప్పుడైనా సరే అక్కడ సంచలన విజయాలు నమోదు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంత మటుకు రాలేదు. ఓ క్రికెటర్ కానీ, ఓ పెద్ద స్టార్ కానీ, ఏమండి, లేకపోతే ఒక రాజకీయ రంగంలో ఒక ఉన్నత సాధించిన వ్యక్తి కానీ, ఓ మంచి బిజినెస్ మ్యాన్ కానీ, వీళ్ళెవరు రాలా. ఆ శ్మశానం కొంతమంది ఏమంటారంటే పుస్తకాల్లో రాశారు, శ్మశానంలో ఉన్న మట్టిని తవ్వేసి 10 అడుగులో 15 అడుగులో కొత్త మట్టి పోసి దిమిసెలు కొట్టి, లేకపోతే మన గ్రైండ్ ఉంటుంది కదా రోడ్ రోలర్, ఆ రోడ్ రోలర్ తీసుకొచ్చి బాగా తొక్కించి గట్టిపడిన తర్వాత 6 నెలలకు 7 నెలలకు ఎప్పుడో కట్టుకోండి, ఏమి కాదన్నారు. కానీ తప్పు. ఎందుకు తప్పు అంటే ఆ ప్రదేశానికి ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది వచ్చి వాళ్ళు దుఃఖపడుతూ ఏడుస్తూ పోయారు అక్కడ. దాని తాలూకా ఆ నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ ఇంపాక్ట్ అనేది అక్కడ ఉంటుంది. కొంతమంది చనిపోయిన తర్వాత దినకర్మలు పూర్తయినా కూడా వృద్ధలోకాలకు పోతారనే గ్యారంటీ లేదు. అలాంటి జీవులు అక్కడ ఇక్కడ తిరుగుతూ శ్మశానం చెప్పాలంటే వాటికి కరెక్ట్గా చెప్పాలంటే అదొక విశ్రాంతి మందిరం లాంటిది. అక్కడికి వచ్చి అవి కూర్చుండి ఉంటాయి. అలాంటి చోట్ల కట్టుకోవడం అవసరమా?